అయిపోయిందండి పులావ్. నేను మా పిల్లలకైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అసలు దీని టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. అందరికీ ఈరోజు అయితే నేను రాజుగారి పులావ్ చేస్తున్నాను. ఎప్పటివరకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎలా వస్తుందో చూస్తాను. బాగుంటే మీరు కూడా ట్రై చేద్దరు. కానీ దానికోసం అయితే నేను మసాలాలు తీసుకున్నాను. లవంగాలు, యాలకులు, చెక్క, కొంచెం జాజికాయ, మరాఠీ మొక్కలు, అలాగే అనసపువ్వు. నేను ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, మిక్సీలో గ్రైండ్ అవ్వని. ఎంత అయితే వేసాను నేను. మరీ ఇన్ని మసాలాలు అని అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. ఇందులో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఈ చికెన్ అయితే బాగా కడిగి పెట్టుకున్నాను. ఇది 1 kg చికెన్ మొత్తం అయితే బిర్యానీ చేయను నేను. కొంచెం తీసి కర్రీ చేస్తాను పిల్లల కోసం. ఇంకా కొంచెం హాట్ వాటర్ వేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ వేసి కడుక్కోవడం వల్ల చికెన్ అనేది కొంచెం నీచు వాసన అనేది రాదు. గిన్నె తీసుకుని స్టవ్ పెట్టుకోవాలి. సరే, ఈ గిన్నె మీద ఎక్కిలోకి నేనైతే ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేస్తాను. వేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చికెన్ ఫ్రై చేయాలి కాబట్టి. కాదు గైస్, ఇందాక మా అమ్మ వేడి నీళ్ళు వేసి కడిగేసుకోవాలని అన్నది. మీరు అప్పుడే కడిగేసుకున్నారు అనుకోండి, చేతులు కాలిపోతాయి. సో కొంచెం సేపు అది చల్లరినిచ్చాక అప్పుడు వాష్ చేసుకోండి, సరేనా? మా అమ్మ అంతే. నాకు చేయడం రాదమ్మా. ఇంకొంచెం ఆయిల్ వేసింది. ఓకే, మసాలాని అయితే ఇలా పొడి చేసుకోవాలి. చాలే, ఎంతటి చికెన్ నీళ్ళు మొత్తం తీసేసుకొని ఇలా ఏంటి అన్నీ సాయంత్రం ఇదైతే నేను కర్రీ చేస్తాను. అందుకని చెప్పేసి పక్కన పెట్టుకుంటున్నాను. పులుసు అనేది చింతపండు వేసాను, వస్తున్నాను టమాటా పులుసు. నేను బిర్యానీ అయితే నార్మల్ కట్టుకొని చేస్తున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి, చిట్టుముచ్చలతో చేస్తారు. కానీ మా ఇంట్లో అయితే ఆ రైస్ లేవు కాబట్టి నేను నార్మల్ రైస్ పెట్టాను. బాస్మతి కూడా ఎప్పుడో ఒకసారి వాడతాం, ఎక్కువగా వాడతాం. ఈ మసాలా అయితే దగ్గరగా ఒక 5 కిలోల రైస్కి అయితే సరిపోతుంది. ఎంత మసాలా నాకు ఇందులో కొంచెం అయితే చాలా, ఒక 2 స్పూన్లు. మిగతాది అయితే ఈ డబ్బాలో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టే స్టోర్ చేసుకుంటాను. మా మిక్సీ గిన్నె బాగా పెద్దదండి, దానికోసం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది బాగా పులుసు కోసం అయితే పెట్టుకున్నాను నేను. చెక్క, లవంగం, యాలకాయ వేసాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ వేగితే మళ్ళీ ముక్క మొత్తం బిగిసిపోయి గట్టిగా అయిపోతుంది.
చికెన్ ఫ్రై చేసిన దాంట్లోనే మళ్ళీ రైస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కిలో రైస్ తీసుకున్నాను. ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా మీడియం మంట మీద జరగాలి, లేదంటే అసలు బిర్యానీ టేస్టే రాదు. బిర్యానీ కాదు, పలావ్. చాలా టైం తీసుకుంటుంది ఈ బిర్యానీకి. ఈ రైస్ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ అయితే కలర్ చేంజ్ అయినాయి చూడండి, అడుగుని మరమరాల్లా పేలుతున్నాయి. అలా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకుని ఇవి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే మర్చిపోయినాయి. ఇందులో ఇప్పుడు నేను టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇందులోని. అయితే కొద్దిగా ఆయిల్, ఆల్రెడీ రైస్లో ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు టమాటా కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసాను. దీనికి కొత్తిమీర పుదీనా ఇవేమీ అవసరం లేదు. మెయిన్ కరివేపాకు ఎండుమిర్చి, ఆనియన్స్ ఇలా ఇలా పెద్దగానే ఉండాలి ఆనియన్ ముక్కలు. అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను నిన్న చేసి పెట్టుకున్నాను, ఒకటేసారి చేసుకుంటాను. రెండు స్పూన్లు వేసాను నేను. అల్లం వేసేసుకుంటున్నాను నేను కర్రీలో కూడా. ఇవి కూడా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఇంకొంచెం అల్లం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుంటాను ఇందులో. ఇప్పుడు కూడా అల్లం ఫ్రై అయిపోయింది. అల్లం ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేసుకుంటున్నాను కర్రీ కోసం అయితే. ఇప్పుడు ముందు ఒక నిమిషం బాగా మగ్గాలండి. ఇది చికెన్ బాగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకున్నాయి లోపు మళ్ళీ మగ్గాలి. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇది కూడా ఇవి కూడా ఎగిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. కుక్కర్లో అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను, ఎందుకంటే అన్నం మళ్ళీ పాడైపోతుంది. వేడి నీళ్ళే వేసుకోవాలి. చల్ల నీళ్ళు వేసుకుంటే పలావ్ అయితే బాగుండదు. వేయించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. చికెన్ ఏం కనిపించలేదు, రైస్ ఏంటి ఎంత వేసుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలు సాయంత్రం కూడా తింటారని చెప్పేసి నేను కొన్ని రైస్ ఎక్కువ అయితే వేసుకున్నాను. ఎలానో కర్రీ ఉంటుంది కాబట్టి అది ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. మసాలా పొడి, ఉప్పు, కారం అవిని. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసుకున్నాము. ఫస్ట్ అయితే పసుపు, కారం ఒక 4 స్పూన్ల వరకు వేస్తున్నాను. మా స్పూన్ ఎంత ఉందో చూడండి. ఇంతే ఉంది, ఇంతే స్పూన్ ఉంది. ఇది ఇంత 4 స్పూన్లు వేసాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా ఒకసారి కలిపేసుకుందాము. మసాలా కూడా వేసేస్తున్నాను నేను. ఇంచుమించు ఒక స్పూన్ వరకు ఉంటుంది మసాలా నేను గ్రైండ్ చేసుకున్నది. వేరే మసాలా పలుకులు ఏమి వేయలేదు, ఈ పొడి తప్ప. నేను ఈ బిర్యానీకి అయితే ఇలాగే ఉండాలి. ఇది నేను యూట్యూబ్లోనో వేరే ఎక్కడ కాదు, ఇది నేను మా మేడం వాళ్ళ ఇంట్లో చేస్తే చూసాను. చాలా టేస్ట్ ఉంటుంది పలావ్ అయితే. ఇది మా మేడం వాళ్ళ ఇంట్లో ఏ పార్టీ అయినా కంపల్సరీ పలావ్ ముందు ఉంటుంది. కాకపోతే అక్కడ నాటుకోడితో చేస్తారు, నేను నార్మల్గా చికెన్తో చేస్తున్నాను. ఇవి కూడా ఇప్పుడు బాగా పట్టించాలి. వీటికి బాగా పట్టించిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కూడా దీన్ని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇంచుమించు 40 నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఇది ఉడకడానికి, రైస్ పూర్తిగా అవ్వడానికి. ట్రై చేసి చూడండి, కానీ ప్రతి వీక్లీ కూడా మీరు కూడా ఇదే చేసుకోవాలనుకుంటారు, అంత బాగుంటుంది.
చూసారా ఎలా పడుతుందో. బిర్యానీ అయ్యేసరికి ఇంకా అడుగు పట్టేస్తుంది. ఈ పలావ్ ఏమో కానీ దీనికోసం గిన్నెలు అయితే ఉంటాయి. ఇప్పుడు శ్రమ అనుకోకుండా చేసుకుంటే దీనికి ఉన్న టేస్ట్ శ్రమ అంతా మర్చిపోదాం. ఇది కొంచెం నోట్లో పెట్టుకుని తింటే. ఓకే అండి, అయ్యింది. కొంచెం సేపు మొత్తం కలిసిపోయింది. కొంచెం సేపు ఇలా ఉంచిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటాను నేను. అవుతూ ఉంది. ఈ పొయ్యి మీద ఉడికేసరికి ఏ టైం అవుతాము. అది చూసారా ఎంత వస్తుందా చిన్ని అమ్మా గుడ్లు కూడా బాయిల్ చేయమ్మా. పలావ్ ఉంది, కర్రీ ఉంది, ఇంకా గుడ్లు కావాలా? అన్నింటిలో గుడ్లు కూడా ఉంటే బాగుంటుంది. బిర్యానీలోకి అయితే గుడ్లు బాగుంటాయి అమ్మా, పలావ్లో కాదు. మీకు కావాలంటే ఉడికిస్తాం, సరేనా? బిర్యానీ పలావ్లో బాగుందా? మరి ఏం బాగుంటుందమ్మా? ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. అడు మమ్మీ మమ్మీ అంటున్నాడని చెప్పి మా అమ్మ కొడుకు అడుకోకండి. బాగుంటుందా? సరే నీకు పలావ్ చేస్తున్నాను పడితేనే. పలావ్ చేస్తున్నాను తింటావా? ఇడు మా అక్క కొడుకుడు ఇంతకుముందు ఒక పెద్ద వీడియోలో కూడా ఉంటాడు. ఇడు ఎలాగే మాట్లాడతాడు, మమ్మీ మమ్మీ అంటాడు. ఎదవా చిన్నదవా. మా తమ్ముడు పెద్దదవా. చిన్న అత్తాను ఇలా మమ్మీ కాదు, ఎవరిలో మమ్మీ కాదు అత్తరా కాదంట. సరేదా, ఇదిగో వాటర్ వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నేను 5 గ్లాసులు వాటర్ వేసాను. స్టవ్ ఆన్లో లేదు ఇక్కడ, స్టవ్ ఆఫ్ అయిపోయింది. చూస్తావా? ఇలా చూపిస్తాం. కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ అయితే చూసుకుని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను. కొంచెం ఉడికిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టేస్తాను. పక్కన తర్వాత ప్రాసెస్ అంతా మా అమ్మాయి చేసుకుంటుంది. నేను వెళ్ళిపోతాను ఇప్పుడేక. నేనైతే నాకు రాదు. ఎందుకు నాకు రాదు గైస్. ప్రాసెస్ అంటే ఏంటి తెలుసా? ఇగో టైం చెప్తుంది. ఇప్పుడు 11 అయింది అనుకో, 11:30 కట్టు అలా చెప్తుంది. అదే నా ప్రాసెస్. స్టవ్ ఆఫ్ చేస్తాను అంతే. ఒక్కోసారి అది కూడా మర్చిపోతాను. సాల్ట్ అయితే సరిపోలేదు, ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. గుడ్లు పెడుతున్నానండి. మళ్ళీ గుడ్ల కోసం మళ్ళీ పెండ పెడతారు కదా తిన్నప్పుడు. ఎందుకు నాకు ఈ రచ్చ ఏంటే గుడ్లు పిచ్చి పిల్లలకి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల గుడ్లు పగిలిపోకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట. గుడ్డి మాట్లాడి ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ఇంకా ఇలా ఎలా వచ్చి మాట్లాడు. ఏం కావాలి నీకు? ఇంకేం కావాలి? పలావ్? పలాయ్ కాదు, పలావ్ చికెన్. చెప్పు హాయ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ ఛానల్ చెప్పు. చెప్తే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చెప్పు మరి. హాయ్ అండి అనుకోని అందరికీ హాయ్. మా మమ్మీ పలావ్ చేస్తుందో వచ్చి. మీకు కూడా కావాలా? వీడండి మా బొడ్డోడు, నా చిన్న కొడుకు. వాళ్ళు మాట్లాడుతున్నాడు కదా. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా చూస్తుంటే నాకు చేపల పులుసులా కనబడుతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని సిమ్లో బాగా సిమ్లో పెట్టుకోవాలి. అయ్యా ఇంత చిన్న మంట పెట్టుకోవాలండి. ఇదే సిమ్లో హాఫ్ అన్ అవర్ ఉడకాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను. అబ్బా మా బొడ్డోడు పక్కన ఊగుతున్నాడు. ఇక మా అమ్మాయి లేదు ఇక్కడ, అందుకని చెప్పేసి నేను ఫోన్ నాకు నేనే తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు సిమ్లో పెట్టేసి గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసి ఇలానే ఉడికించుకోవాలి. అసలు మూత తీయద్దు, కదపొద్దు, కరెక్ట్గా 1/2 అవర్ ఉంచాలి ఇలాగా. ఇది కూడా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇందులో కూడా కొంచెం ఉప్పు కారం ఇలా వేసుకున్నాం. సరే, వచ్చాడండి మా పెద్దరాడు. ఇది కొంచెం ఇలా మగ్గించుకోవాలి. ఈ చికెన్లో వాటర్ వేస్తున్నాను ఇప్పుడు. చూద్దామండి, ఇప్పుడు ఒక 1/2 అవర్ అయింది. ఒకసారి కలుపుతాను. అవునరా బాబు, ఆగు, మాట్లాడుకుని ఒకసారి నిమిషాలు. నాకు ఇది కలపడం కావట్లేదు. ఇంకా పలుకుంది, దాన్ని కొంచెం సేపు ఉడికిస్తాను. అయిపోయిందండి రైస్ పలావ్ అయితే. ఇప్పుడు దించేసుకుంటున్నాను నేను. ఓకే, ఇదైతే చికెన్ మసాలా వేసేస్తున్నాను. నాకు ఇవాళ మసాలా తయారు చేసుకునే టైం లేదు, అందుకనే ప్యాకెట్ వేసేస్తున్నాను, ఎవరెస్ట్ చికెన్ మసాలా. నేను కూడా వేస్తాను. ఓకే, చెప్పిందండి పులావ్. నేను మా పిల్లలకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అసలు దీని టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. రెడీ చేసిన పక్కన వేసిన పైన పెట్టు. ఓకే, బాయ్ అండి అందరికీ.